వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక ర్యాండమ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే పూరీలు వేస్తున్నాను. చాలా బద్ధకంగా అనిపించింది, అందుకని చెప్పి సింపుల్గా రెడీ చేద్దామని చెప్పి కాస్త చపాతీ పిండి గబగబా కలిపేశాను. అండ్ మనిషికి ఒక్కొక్క పూరి చెక్కున చేశాను అనమాట. హెవీగా తినాలని కూడా అనిపించలేదు. అండ్ పైన ఇలా షుగర్ చల్లుకొని భవిష్కి అయితే తినిపించేసి స్కూల్కి రెడీ చేస్తాము. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు, పూరీలు ఎలా చేయాలక్క, ఎంత పొంగుతూ ఎలా వస్తాయని అడుగుతున్నారు. చాలా సింపుల్ అండి. మనం గోధుమ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం పిండి గట్టిగా కలుపుకోవాలి. అండ్ చపాతీలు కూడా బాగా పలుచగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలా ఒత్తుకుంటే చాలు. చాలాసేపు ఇలాగే పొంగిన పూరీలు అయితే మనకి తయారైపోతాయి అన్నమాట. ఒకదాని మీద ఒకటి పెడితే అణుగుతాయి తప్ప, లేకపోతే చాలాసేపు ఇలాగే ఉంటాయి. అండ్ ఆ తర్వాత అయితే భవిష్ని స్కూల్కి పంపించేసాము. సో టిఫిన్ లైట్గా తిన్నాం కదా. అండ్ మాకైతే కొంచెం కాఫీ కూడా తాగాలనిపించింది. కాఫీ లవర్స్ అయితే కాదు, ఎప్పుడూ అయితే తాగము. బట్ ఎప్పుడైనా కొంచెం హెక్టిక్గా ఉన్నప్పుడు, ఎప్పుడైనా కొంచెం హెడేక్గా అనిపించినప్పుడు, అలాంటి టైంలో రిలాక్స్ అవ్వడానికి మాత్రమే కాఫీ తాగుతాము. సో ఇక్కడ మద్రాస్ కాఫీ హౌస్కి అయితే వచ్చేసాము. నాకైతే ఇక్కడ చాలా ఇష్టం. పైన అలా ఫోమ్తో ఉండి కాఫీ తాగుతూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఆ ఫీల్. అండ్ మేము ఇక్కడికి వచ్చిన ప్లేస్ ఏంటంటే హ్యాపీ స్ట్రీట్కి దగ్గరలో అనమాట. సో ఇక్కడైతే బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ప్లేస్ అంతా కూడా చాలా హ్యాపీగా అలా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాను నేనైతే. అండ్ ప్లేస్ కూడా బాగుంటుంది కదా. అండ్ చాలా డేస్ తర్వాత నేను మా హస్బెండ్ ఒక మంచి టైం అయితే స్పెండ్ చేశాము. ఎప్పుడైతే బాబు, నేను, మా హస్బెండ్ ముగ్గురు కలిపి వెళ్తూ ఉంటాం బయటికి. బట్ ఈసారి ఏంటంటే బాబుని స్కూల్కి పంపించేసాము. అండ్ మా హస్బెండ్కి అయితే హాలిడే అనమాట. సో అందుకని మా ఇద్దరికి కొంచెం స్పేస్, టైం అయితే దొరికింది. అందుకే చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అలా కాసేపు అయితే ఎంజాయ్ చేసాము. అండ్ మా బ్యాక్ సైడ్ ఉన్న ట్రీ చూసారు కదా, ఇదైతే జీడి చెట్టు అనమాట. సీజన్ కదా, చెట్టు అంతా కాయలు ఉన్నాయి. నేనైతే అక్కడొకటి ఇక్కడొకటి ఉందనుకున్నాను, కానీ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే చెట్టు అంతా జీడికాయలు ఉన్నాయన్నమాట. భలే ఉంది చూడ్డానికి. అండ్ ఇవైతే ఇంకా తయారవడానికి టైం కూడా పడతాయి. ఇలా కబుర్లు చెప్పుకుంటూ అలా టైంపాస్ చేస్తాము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడే ఉండిపోయామన్నమాట. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా బాబుని స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చేసాము. తీసుకొచ్చిన తర్వాత ఏదో కొత్త పార్సిల్ అయితే వచ్చింది. ప్రతి పార్సిల్ని మా బాబే అన్బాక్స్ చేస్తానంటాడు. వాడు చూసిన ప్రతి బాక్స్ తనే ఓపెన్ చేయాలన్నమాట. సో నేను కూడా సరదా కాదనట్లేదు. అండ్ ఇదైతే పర్టికులర్గా బాబుకి ఇష్టమైనవి కాబట్టి తనకే ఇచ్చేసాను. సో ఇదైతే చూసారా, నోవా అట. బ్రాండ్ కూడా ఎప్పుడు వినలేదు కదా. క్రెడ్ అనే దాంట్లో దొరుకుతాయి. ఆ యాప్లో అన్నీ కొత్త కొత్తవి ఉంటాయి. లైక్ ఎలా అంటే మనకి స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ దొరుకుతాయి. మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. అండ్ అన్నీ కూడా మంచి క్వాలిటీగానే అనిపిస్తాయి. నేను అప్పుడప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేస్తూ ఉంటాను కదా, బాగానే అనిపిస్తాయి అనమాట. సో ఈ ప్యాక్లో ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. భవిష్ అయితే ఆ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తింటానన్నాడు. సరే అని చెప్పాను. ఇందులో అయితే నాకు కొత్తగా కనిపించింది ఏంటంటే ఈ కోన్ మోడల్లో ఉన్న చాక్లెట్స్. బట్ కొంచెం సమ్మర్ వల్ల కరిగిపోయినట్టు కనిపిస్తున్నాయి. బట్ టేస్ట్ వైజ్గా అయితే సూపర్గా ఉంది. మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఈ కోన్ ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ కోన్, అవి తిన్న తర్వాత లాస్ట్లో చాక్లెట్ వేఫర్స్ మిగిలిపోతే చూసారా, సేమ్ అలాగే ఉంది. భలే టేస్టీగా అనిపించింది. అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్తగా కూడా ట్రై చేయాలని చెప్పి ఆర్డర్ చేస్తూ ఉంటాము. అండ్ నాకైతే ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. 26, 24, 28 3 సైజెస్లోనూ బ్యాంగిల్స్. సో నేను అవైతే చేస్తూ కూర్చున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను ట్రైపాడ్ పెట్టి రికార్డ్ చేద్దామని అనుకున్నా. బట్ ఫస్ట్ టైం భవిష్ అయితే అమ్మ నన్ను కూడా హెల్ప్ చేయనివ్వు అని చెప్పి అడిగాడు. సో బ్యాంగిల్స్ చేయడానికి వద్దు నాన్న, కావాలంటే ఫోన్ పట్టుకొని రికార్డ్ చేయని చెప్పేసి తన చేతికి ఫోన్ ఇచ్చాను. ఫస్ట్ టైం రికార్డ్ చేశాడనమాట. గుర్తుగా ఉంటుంది కదా అని ఆ క్లిప్పింగ్ ఇంకా డిలీట్ చేయకుండా నేను యాడ్ చేసుకున్నాను. సో ఒకప్పుడైతే బ్యాంగిల్స్ చేయడానికి నేను టూత్ పిక్ యూజ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే గమ్ పెన్ అనేది ఒకటి వచ్చిందనమాట, అదే యూజ్ చేస్తున్నాను. భలేగా అయిపోతుంది పని, చాలా ఈజీగా ఉంది ఇవి యూజ్ చేస్తుంటే.
అండ్ నేను తయారు చేసిన బ్యాంగిల్స్ అన్నీ ఇదిగోండి ఇవే. ఇవైతే 2/8 సైజులో చేశాను. నవరత్న బ్యాంగిల్స్ అనమాట. మల్టీ కలర్, ఏ డ్రెస్కైనా కూడా సూట్ అయిపోతుంది. ఇవి వచ్చేసి 2/6 సైజు పింక్ కలర్ బ్యాంగిల్స్ 4 అనమాట. అండ్ అలాగే లావెండర్ కలర్లో 2 పేర్స్ చేశాను. ఒకటి వచ్చేసి లావెండర్ విత్ పింక్ కాంబినేషన్లో ఉన్న బ్యాంగిల్స్, అండ్ ఇంకోటి వచ్చేసి ఫుల్ లావెండర్ షేడ్ వస్తుంది అనమాట. రెండు కూడా డిఫరెంట్ డిజైన్ అనమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నాకైతే ఈ ఐటెం వచ్చేసి హాట్ సెల్లింగ్. అండ్ ఇవన్నీ కూడా 2/4 సైజ్లో. ఇవి వచ్చేసి మిర్రర్ ఫినిషింగ్లో ఉన్న వైట్ కలర్ స్టోన్తో వస్తుంది. అండ్ ఇవి ఫ్లవర్ బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ల్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇవి చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ వేసుకోవడానికి. జీన్స్కైనా, కుర్తీస్కైనా, శారీస్కైనా కూడా బాగుంటుంది. ఇవైతే నాకు 4 పేర్స్ అంటే 8 బ్యాంగిల్స్ ఆర్డర్ వచ్చిందనమాట. అండ్ ఎవరైనా నాకు ఆర్డర్ చేయాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. సో మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే కనుక నేను మీ ఆర్డర్స్ అనేవి బుక్ చేసుకుంటాను, తీసుకుంటాను. అండ్ అలాగే కొరియర్ కూడా చేసేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి బ్యూటిఫుల్ రెడ్ అండ్ వైట్ డిజైన్. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది, మంచి ట్రెండింగ్ డిజైన్. నా దగ్గర అయితే హాట్ సెల్లింగ్ ఐటమ్ అనమాట. పింక్ అండ్ పర్ల్ స్టోన్స్తో వస్తాయి. సో అన్ని బ్యాంగిల్స్ రెడీ చేసేసాను. సో అన్నీ కూడా ప్యాక్ చేసుకోవడానికి ఇలాగ అన్నీ ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఈ నా ప్రతి పనిలో కూడా నా లిటిల్ హ్యాండ్స్ కూడా హెల్ప్ చేస్తాయి. సో అంటే భవిష్ కూడా హెల్ప్ చేస్తాడనమాట. అండ్ దట్టు హాఫ్ డే స్కూల్స్ కదా, సో ఇంట్లోనే ఉంటాడు రిమైనింగ్ టైం అంతా. సో అయితే తనతో స్పెండ్ చేయాలి టైము. నేను ఎప్పుడైనా వర్క్ ఉన్నదనుకోండి, నేను కూడా ప్రతి పనిలోనూ భవిష్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటాను, లేకపోతే అస్సలు నా బుర్ర తినేస్తాడు. అండ్ ఈవినింగ్ వచ్చేసి సరదాగా కాసేపు అలా బయటికి వెళ్ళాము. అండ్ ఆ తర్వాత అయితే లైట్గా ఏదైనా వెరైటీగా ఫుడ్ తినాలనిపించింది. సో షిష్మిక్ అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడైతే ఫస్ట్ సిన్నమన్ బ్రెడ్ ఏదో పేరు ఉంది, బట్ ఫ్లేవర్ వచ్చేసి సిన్నమన్ ఫ్లేవర్ అనమాట. వెరైటీగా మనకు ఒక నైఫ్ ఫోర్కు ఇచ్చారు తినడానికి. భవిష్ అయితే చాలా ట్రై చేశాడు కట్ చేయడానికి, అస్సలు తన వల్ల కాలేదనమాట. సో ఫైనల్గా నేనైతే ఒక 2-3 పీసెస్ తీసిచ్చాను. ఫోక్తో తిందాం అనుకుంటాడు కానీ ఆ వెస్ట్రన్ కల్చర్ అంతా మనకి ఎందుకండి, ఏదో సరదాకి పై మెరుగుల్లాగా ఉంటుంది తప్ప మన ట్రెడిషనల్ ప్రకారం మనం చేత్తో తీసుకొని తింటే ఆ ఫీలే వేరు కదా. సో అందుకని ఫైనల్గా ఫోక్స్ అవన్నీ పక్కన పెట్టేసి మన పద్ధతిలోకి అయితే భవిష్ వచ్చేసాడు. అండ్ ఆ తర్వాత అయితే మేము ఒక కొత్త ఐటెం ఆర్డర్ చేసాము. చూసారా పొగలి కక్కుతూ ఎలా ఉన్నదో. సో ఇదైతే షిజ్లర్ పేరు. సో ఇటాలియన్, జపనీస్ సంథింగ్ ఏదో ఉంది పక్కన, నాకైతే గుర్తులేదు అది. సో బేసికల్గా దీంట్లో ఏముంటుందంటే నూడిల్స్ ఇస్తారు, అండ్ అలాగే స్టిక్స్ ఉన్నాయి, ఆ తర్వాత బాయిల్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, అంతే, ఇంకేమీ లేవు. సో ఇది వచ్చేసి నాకు అరౌండ్ ప్రైస్ వచ్చేసి 450 ఎంతో పడింది. సో మీరు జనరల్గా ఆస్తి పంపకాలు వినుంటారు కదా, బట్ మా విషయానికి వస్తే ఎప్పుడు కూడా ఫుడ్ పంపకాలే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటారా, మేమైతే హెవీగా తినం అసలు, బట్ ఏదైనా కొత్తగా తినాలి అని అనుకుంటాము. సో ఎప్పుడైనా సరే ఇలాగే షేర్ చేసుకొని తింటామన్నమాట. అందుకే మా హస్బెండ్ అయితే పంపకాలు చేస్తూ ఉన్నారు. సో నీకొక చీజ్ స్టిక్, నాకొకటి, అండ్ అలాగే నీకో బ్రొకలి, నాకో బ్రొకలి అని చెప్పి ఫన్ చేస్తూ మాకైతే సర్వ్ చేస్తున్నారనమాట. సో ఏదైనా ఒక కొత్త ఫుడ్ చూడంగానే నాకైతే ఏమనిపిస్తుందంటే అసలు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు, ఇది ఎలా తయారు చేశారు అని చెప్పి ఫస్ట్ అయితే ఆలోచిస్తాను. ఆ తర్వాత టేస్ట్ గురించి, అదే తినడం గురించి అయితే ఆలోచిస్తాను అనమాట. బట్ ఏదైనా నచ్చింది అంటే కనుక మనకి యూట్యూబ్ ఎలాగో ఉంది కదా, 1-2 చూసి నేర్చుకోవడానికి. సో అందుకని చెప్పి యూట్యూబ్లో చూసుకొనైనా ట్రై చేస్తాను, లేదంటే ఫస్ట్ నా సొంత ప్రయోగాలు అయితే చేసేస్తాను అనమాట. అండ్ మా హస్బెండ్ అయితే మంచి ఫుడ్ రివ్యూస్ ఇస్తారు, బాగుందా లేదా అని చెప్పి చెప్పేస్తారు. సో ఫస్ట్ అయితే ఇది యావరేజ్గా ఉందని అయితే అనుకుంటున్నారు, తర్వాత చూసేటప్పటికి చాలా బాగుందట 2-3 బైట్స్ తిన్నాక. సో ఈ సిజ్లర్ టేస్ట్ వచ్చేసేటప్పటికి చాలా బాగుంది. ఇంటికి వెళ్ళాక డెఫినెట్గా నేను ట్రై చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను.
బట్ ఇంకా చేయలేదు. ఎప్పుడన్నా హాలిడేస్ సండే టైంలో చూసుకొని ట్రై చేస్తాను గ్యారంటీ. అండ్ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదేంటంటే మనకి కొస్త నూడిల్స్ అండ్ అలాగే ఆ బాయిల్డ్ వెజిటేబుల్ అండ్ చీజ్ స్టిక్ అన్నీ కలిపి తింటే మాత్రం టేస్ట్ అద్దరిపోయింది. బట్ మాకు ఇచ్చిన క్వాంటిటీ ఏంటంటే 1 పర్సన్కి సరిపోతుంది. బట్ మేమైతే ముగ్గురం కూడా షేర్ చేసుకొని తిన్నాం కదా, సో చాలా లైట్గా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, మాకైతే సరిపోతుంది ఆ క్వాంటిటీ. మేము ఎక్కువ అయితే తినము, చెప్పాను కదండి, ఎక్కువ తినము కానీ టేస్టీగా తింటాము. సో ఇక్కడ భవిష్య అయితే దాంతో ఫన్ చేస్తున్నాడు అనమాట ఆ నూడిల్స్ తినడానికి. అరే రోల్ చేసుకొని తినరా ఈజీగా ఉంటుంది అని చెప్తే కాదని చెప్పి అలా పైకి ఎత్తి సరదాగా కాసేపు అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. సో తనకు నచ్చినట్టు తింటాడు కదా అని నేను వదిలేసాను, పోస్ట్ చేయలేదు. బ్రకోలీ అయితే చిన్న సైజు ట్రీలా ఉందట, ఏవేవో కబుర్లు చెప్తూ భలేగా చెప్తున్నాడు. సో అలా వింటూ కాసేపు అలా తినేసాము. అండ్ మా హస్బెండ్ అయితే ఫైనల్గా లెట్యూస్ పీస్తో సహా కంప్లీట్ చేస్తారు. సో ఫైనల్గా మేము ఆర్డర్ ఇచ్చుకున్నవన్నీ అయిపోయినాయి. బట్ అలా చూస్తూ ఉంటే మాకు ఒక హాట్ క్రాస్ బన్ కనపడింది. సో ఆగుతామా, వెంటనే అది కూడా ఆర్డర్ చేసాము. సో పెద్దగా ప్రైస్ ఏం కాదు, నియర్లీ 39 రూపీస్ ఉంది ఆ హాట్ క్రాస్ బన్. సో ఏంటా అని చాలా ఎగ్జైటింగ్గా చూడంగానే ఆర్డర్ చేస్తాము. పైగా కోకోమలంలో విని విని మాకు ఆ హాట్ క్రాస్ బన్ అనే వర్డ్ అయితే బ్రెయిన్లో ఉండిపోయింది. బట్ ఎప్పుడు ట్రై చేయడానికి ఎక్కడా దొరకలేదు. సో దొరికినప్పుడే తినాలి కదా, పైగా ప్రైస్ కూడా ఎక్కువ కాదు కదా అని ఆర్డర్ చేసాము. సో ఎలా తినాలా అని అనుకుంటున్నాము. ఈ లోపు అయితే మళ్ళీ నైఫ్ ఫోర్క్ ఒకటి ఇచ్చారు కదా, మా హస్బెండ్ అయితే కట్ చేసి ఇస్తున్నారు. నా వల్ల కదని నేనైతే వదిలేశాను. సో లోపలైతే చక్కగా డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే బ్లూబెర్రీ తోటి భలేగా ఉంది చూడ్డానికి. సో టేస్ట్ విషయానికి వస్తే జస్ట్ ఇదైతే ఒక బన్ పీస్ అండి. హాట్ క్రాస్ బన్ అనే పేరే కానీ ఒక బన్ తప్ప ఏమీ లేదు. ఆ 1-2 డ్రై ఫ్రూట్స్ కూడా లేకపోతే వేస్ట్ అనమాట ఇంకా తినడం కూడా. బట్ 39 రూపీసే కాబట్టి ఓకే ఓకే అనిపించింది. అండ్ ఈ బయట వ్యూ కూడా చాలా బాగుంటుంది. అక్కడ కాసేపు అలా చూసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. అండ్ ఈ వీడియోస్ మీరు చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే ఇంకా మంచిగా వీడియోస్ రికార్డ్ చేయాలని మంచి మోటివేషన్ ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.